ఈరోజు మీ ముందుకి పరువు వెబ్ సిరీస్ రివ్యూ గురించి చెప్పడానికి వచ్చేసండి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మూవీ రివ్యూస్కి, వెబ్ సిరీస్ రివ్యూస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాము. పల్లవి పెద్దలను ఎదిరించి సుధీర్ను ప్రేమ వివాహం చేసుకుంటుంది. వాళ్ళు ఒక పని మీద ఊరికి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారిని చూడడానికి అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది, అసలు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు, అదంతా కథ సారాంశం అండి. నా ఒపీనియన్ అంటే ఇది వర్త్ అండి. వాచ్ ఫర్ వీకెండ్ అయితే చాలా బాగుంటుంది. టెన్షను, బిహేవియర్, యాంగ్జైటీ క్రియేట్ చేస్తాడు డైరెక్టర్ అయిన సిద్ధార్థ నాయుడు అండ్ రాజశేఖర్ వడ్లపాటి గారు. కానీ ఇది క్రైమ్ థ్రిల్లరు అనే స్పెషల్ కంటెంట్తో మన ముందుకు వచ్చింది. ఎస్పెషల్లీ కీ క్యారెక్టర్స్ వల్ల కన్వర్జేషన్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ కానీ, వీటన్నిటిని చూసుకుంటే యాక్యురసీ అయితే బాగా పెరిగింది. నాట్ ఈవెన్ ఎనీ క్యారెక్టర్స్ గాన్ వేస్ట్. కన్వర్జేషన్స్ హీరోయిన్కి వాళ్ళ బావకు మధ్య అయితే ఒక కన్వర్జేషన్ అయితే వస్తుంది. దాన్ని నాకైతే ఎక్కడ వల్గర్గా అనిపించలేదు. సీజన్ 2 అయితే హోప్ అయితే ఉంది. కమింగ్ టు రైటింగ్ డిపార్ట్మెంట్, సిద్ధార్థ నాయుడు గారు హీ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దోస్ డైలాగ్ కన్వర్జేషన్స్. కానీ బాగా ఎంజాయ్ చేశాను. 1 నుంచి 8 ఎపిసోడ్లు కంటిన్యూగా చూశాను. ద ఇంపాక్ట్ యూ క్రియేటెడ్. ఓల్ రివ్యూ ఆఫ్ ది వెబ్ సిరీస్ వర్త్ వాచింగ్ ఫర్ వీకెండ్ అండి. చాలా రోజుల తర్వాత నేను చెప్పినట్లు ఒక మంచి సిరీస్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. మీరు కూడా చూసేయండి.